16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతామండి. 16వ అధ్యాయము 7వ వచనం చదువుతాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని చాలండి, యెహోవా లక్ష్య పెట్టాడు. చిన్ని ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, కృపల దేవందమ్మనైనా ఈ సమయమందునైనా మీ సన్నిధానంలో నిలబడి ఉన్నాను తండ్రి. ఇంతవరకు నైనా నీ బిడ్డలు మిమ్మల్ని స్తుతించారు, ఘనపరిచారు. వారి యొక్క జీవితంలో గతించిన వారంలో మీరు వారికి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను బట్టి వారు సాక్ష్యం ఇచ్చారు. స్తోత్రాలు తండ్రి. సాక్ష్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వారికి కొన్ని అక్రతలు అవసరతలు మీరే తీర్చండి. అటు రీతిగానే చదవబడిన లేఖన భాగాన్ని కూడా విరిచి వడ్డించండి. నీ బిడ్డలమైన మేము ప్రభువా మీ లేఖనాలను ప్రభువైనా వినగల మనస్సును, గ్రహింపగల హృదయాన్ని, అంగీకరించే మనస్సు, ఆనందించే ఆత్మను నీ బిడ్డలమైన మాకు దయచేయండి. నిలబడ్డ నీ దాసుని మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి తండ్రి. నీ దాసుని అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నీ దాసునికి దయచేసి నీ దాసుని నోటికి బోరగా మీరే ఉండి మాట్లాడి నైనా సంఘాన్ని అలాగే నీ బిడ్డలమైన మమ్మల్ని అందరూ కూడా ప్రభా మీరే ఆదరించమని, నిలబడుతుండగా శక్తిని బలమును నాకు దయచేయమని, మీ పరిశుద్ధాత్మ శక్తి చేతనను ప్రభా నిలబెట్టమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, మన తలంపులు, మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. ఆయన ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉంటాయి. దేవుని ఆలోచనలు ఉన్నతమైనవిగా ఉంటాయి. మానవుని యొక్క ఆలోచనలు భూమి మీద వరకే పరిమితముగా ఉంటాయి అన్న విషయాన్ని మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పాడు సమూయేలు ప్రవక్త గారితో, సమూయేలు నువ్వు తైలపు కొమ్మును తీసుకుని వెళ్ళి యెష్షయి కుమారులలో ఒక అతనిని నీవు అభిషేకించు. ఈ సౌలును రాజుగా ఉండకుండా నేను తిరస్కరించాను, నా చిత్తాన్ని నెరవేర్చలేదు కనుక నా చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక అతనిని నేను కనుగొన్నాను, అతనిని నీవు అభిషేకించని దేవుడు సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు తైలపును కొమ్మును తైలముతో నింపుకుని యెష్షయా ఉన్నటువంటి ఊరికి వచ్చినట్లుగా 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4వ వచనం చదవండి. సమూయేలు యెహోవా ఇచ్చిన, దేవుడిచ్చిన సెలవు చెప్పున బెత్లెహేము పురమునకు వెళ్ళారు. ఆ ఊరి పెద్దలు సమూయేలు వస్తున్నటువంటి రాకను చూసి భయపడి, అయ్యా మీరు సమాధానముగా వస్తున్నారా అని సమూయేలును అడిగినప్పుడు ఆ సమూయేలు నేను సమాధానముగానే వచ్చింది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక ప్రవక్త ఒక ఊరిలోనికి వస్తున్నప్పుడు ప్రవక్త తనంతటి తానే ఊర్లు తిరిగేవారు కాదు. ప్రవక్త ఎప్పుడు దేవుని సన్నిధానంలో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉండుండగా, దేవుని ధ్యానం చేస్తుండగా దేవుడు ప్రవక్తకు ప్రత్యక్షమై నువ్వు ఫలానా సమయానికి ఫలానా ఊరు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ ఊరిని ప్రవక్త దర్శించేవాడుగా ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. సమూయేలును కూడా దేవుడు చెప్పాడు, నువ్వు బెత్లెహేములోనికి వెళ్ళు, అక్కడ యెష్షయా అనేటువంటి ఒక ఆయన ఉన్నారు, ఆయన కుమారుల్లో ఒక అతనిని అభిషేకించు అని చెప్పారు. ఏ కుమారుని అభిషేకించమని కూడా సమూయేలుకి దేవుడు చెప్పలే. నిర్దిష్టమైనటువంటి అక్కడ సమాచారం ఇవ్వలేదు. నువ్వు వెళితే నేను చూపిస్తాను, చూపించినప్పుడు నీవు అతన్ని రాజుగా అభిషేకించమని దేవుని యొక్క ఆజ్ఞ. అయితే ప్రవక్త బయలుదేరి బెత్లెహేము గుమ్మములోనికి అడుగుపెట్టినప్పుడు, బెత్లెహేము ప్రాంతంలోనికి అడుగుపెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సమూయేలు ప్రవక్తను చూసి భయపడినట్టుగా మనం చూస్తున్నాం. సమూయేలు ప్రవక్తను చూసి భయపడడానికి గల కారణాలు ఏమిటి? సమూయేలు ప్రవక్త కూడా ఒక మానవుడే, అన్నాకు పుట్టినటువంటి కుమారుడి, ఏలీ దగ్గర సేవకుడిగా ఉన్నటువంటి కుమారుడే. అయినా కానీ
దేవుడు సమూయేలుతో మాట్లాడడం, సమూయేలు దేవునితో మాట్లాడడం, ఆ ప్రాంతం అంతా ఆ విషయం తెలిసినప్పుడు సమూయేలు దేవునికి ప్రవక్తగా ఉన్నాడు అనేటువంటి సత్యం వారు తెలుసుకున్నప్పుడు సమూయేలుకు వారు భయపడుతూ వచ్చినట్టుగా ఈ వాక్య భాగాలు మనం చూడగలుగుతున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఊరి పెద్దలు సమూయేలుకి రాకకు భయపడి వెంటనే దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని వినయముగా విధేయతగా సమూయేలుతో అంటున్నా, అయ్యా మీరు సమాధానంగానే వస్తున్నారా? ఒకవేళ కోపంతో వస్తున్నారా? మా ప్రాంతానికి ఏదైనా ఉగ్రత తీసుకొస్తున్నారా? మా ప్రాంతాన్ని బట్టి దేవుడు ఏదైనా మీకు సమాచారం ఇచ్చారా? ఏదైనా ఉంటే మాతో చెప్పండి అన్నట్టుగా ఈ పెద్దలందరూ కూడా సమూయేలు దగ్గరికి వెళ్ళి సమూయేలు రాకకు భయపడి ఆయన అడిగినప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట అంటున్నాడు సమూయేలు, అతడు సమాధానముగానే వచ్చి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మనం చెప్పవలసినటువంటి ఒక మాట, శ్రేష్టమైన మాట ఏంటో తెలుసా? మీకు దేవుడు సమాధానము కలుగు చేయనుగాక అని చెప్పాలి. మనం పక్కవారితో చెప్పాలి, కుటుంబీకులతో చెప్పాలి, ఎవరిని దర్శించినప్పుడు చెప్పాలి, మన దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు చెప్పాలి, మీకు సమాధానము కలుగునుగాక. ఈ రోజున కుటుంబాలలో సమాధానము లేనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఏ కుటుంబాల్లో కూడా సమాధానం లేదండి, ఏ కుటుంబాల్లో కూడా శాంతి లేదు. ప్రభు వచ్చిందే శాంతి ఇవ్వడానికి, ప్రభు ఈ లోకానికి వచ్చింది సమాధానం ఇవ్వడానికి. ఆయన శిలువ మీద మరణించడమే మన కొరకు శాంతినివ్వడానికి. ఆయన రక్తము కార్చింది మనకు సమాధానం ఇచ్చి ఈ లోకములో సమాధానపరచబడ్డానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వెంటనే సమూయేలు దేవుడు చెప్పిన ఆజ్ఞను అలక్ష్యం చేయకుండా, వెంటనే తాత్సారం చేయకుండా బయలుదేరి వచ్చాడు. యెష్షయి దగ్గరికి వచ్చాడు. యెష్షయి ఇంటికి కూడా వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. యెష్షయి కూడా అదే ప్రశ్న వేశాడు, అయ్యా మీరు సమాధానంగా వస్తున్నారా అంటే, నేను సమాధానంగా వచ్చాను. నీ కుమారులు ఎక్కడున్నారు? మీరందరూ శుభ్రపరుచుకుని శుచిగా తయారయ్యి నా ముందుకు నీ కుమారుల్ని తీసుకురండి అని చెప్పి యెష్షయితో చెప్పినప్పుడు, యెష్షయి తనకు ఉన్నటువంటి పిల్లలను 7 శుభ్రపరిచి శుచిపరిచి స్థానాలన్నీ ఆచరించి పరిశుభ్రంగా సమూయేలు ముందుకు తీసుకుని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 7 కుమారులను తీసుకుని వచ్చి సమూయేలు ముందు పెట్టినప్పుడు సమూయేలు మొట్టమొదటిగా ఎవరిని చూశాడండి? ఏలీయాబును చూసినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి కుమారుడు ఏలీయాబును చూశాడు. ఏలీయాబును చూసిన తర్వాత ఏలీయాబులో ఉన్నటువంటి సమూయేలుకు కనపడినటువంటి, సమూయేలు దృష్టికి కనపడినటువంటి కొన్ని విషయాలను ఇక్కడ మనము చదువుతాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టవద్దు అన్నాడు సమూయేలుతో దేవుడు. ఎలా చెప్తున్నాడు? సమూయేలు యెష్షయి కుమారులు చూస్తున్నారు, పెద్దవాడిని చూస్తున్నాడు. సమూయేలు ముందున్నటువంటి ఏలీయాబును మరి సమూయేలు చూస్తున్నప్పుడు ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఇవన్నీ సమూయేలు చూస్తుంటే దేవుడు సమూయేలు యొక్క చెవి దగ్గర ఆయన స్వరాన్ని వినిపిస్తున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అతని ఎత్తును అతని రూపమును అతని ఎత్తును నువ్వు లక్ష్య పెట్టవద్దు. మానవులు లక్ష్య పెట్టేది ఏంటంటే, అందమైన వారు చూసి అబ్బా చాలా బాగున్నారా, పెళ్లి చేసుకుంటే బాగుండు, చాలా బాగున్నారా, మన ఇంట్లో వివాహం చేసుకుంటే బాగుండు, మన పిల్లలు చేసుకుంటే బాగుండు, ఎత్తుగా ఉన్నాడరా, మనకు చాలా బాగుంటాడరా అని మనము ఎత్తును చూస్తాము, అందాన్ని చూస్తాము. ఈ లోకంలో అందంగా ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మనసు కలిగిన వారు కాదు, అందంగా లేని వారు చెడ్డ మనసు కలిగిన వారు కారు. దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఆలోచనలు ఆయన చూసినప్పుడు మానవుని యొక్క హృదయాన్ని అయినా కేవలం చూసేవారుగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలు ఎలాగున్నాయో మన పక్కనున్నటువంటి భార్యకి కానీ, పిల్లలకి కానీ, కుటుంబీకులు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెళ్ళకి కానీ, మనతో సహవాసం స్నేహం చేస్తున్న వారికి కానీ, మన హృదయంలోని తలంపుల వారికి ఎవరికీ తెలియదు. తెలుసుంటే ఎవరితోనూ మనము సహవాసం చేస్తామండి?
అమ్మో దీని హృదయం చాలా దారుణంగా ఉంది, వీడి హృదయం చాలా దారుణంగా ఉంది, అక్రమంగా ఉంది, వీడి ఆలోచనలన్నీ కూడా ఇదేంటి ఎంత చెడ్డగా ఉన్నాయేంటి, నా మీద ఎంత చెడ్డగా ఉన్నాయేంటి వీడి ఆలోచనలు అని చెప్పి మనం ఏం చేస్తాం, దూరంగా పారిపోతాం, ఉండలేము. మానవుని హృదయంలో ఉన్నటువంటి తలంపులు మనుషులకు తెలియదండి, దేవునికే తెలుస్తాయి. అది దేవుడు తెలియజేస్తేనే తెలియబడుతుంది, కానీ మనుషులకు మాత్రం హృదయంలో తలంపులు తెలియదు, ఆలోచనల తలంపులు తెలియదు. మనం ఏం ఆలోచిస్తున్నామో పక్కోడికి అనవద్దు. మనం నవ్వుతూనే ఉంటాం, మనసులో కుళ్ళు ఉండొచ్చు, మనం చాలా సంతోషంగా ఉండదు, రండి భోజనం పెడతారు, రండి మీకు మంచి విందు చేయాలనుకుంటున్నామండి అనుకుంటూ మనసులో వీడు ఎందుకు వచ్చాడరా బాబు, ఇప్పుడు వచ్చాడంటారా బాబు, చక్కని మేము అందమైన మంచి కూర వండుకున్నాం, రుచికల కూర వండుకున్నాం, వీడు వచ్చి సగం తినేస్తే మాకేముంటుందిలే అని మనసులో అనుకుంటాం. పైకి మాత్రం వారిని మనం ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాం భోజనం చేయమని. అంటే హృదయములో తలంపులు మనకు తెలియదు. తెలిసేలాగుంటే హత్య చేయడానికి వస్తున్నవాడు ఆలోచన మనకు తెలిసినప్పుడు వాడు మన దగ్గర అనేస్తామా, వాడు మనల్ని సంపనిస్తామా, మనము తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ తెలియదు కనుకనే వాడి దగ్గరికి అంటే వచ్చి వాడిని మనం చంపేంత వరకు కూడా మరి నాకు చంపడానికి వచ్చావా నీవు అనేటువంటి ఆలోచన మనల్ని పొడిచిన తర్వాత, మనల్ని బాధ పెట్టిన తర్వాత మనకి తెలుస్తుంది ప్రియదేవులారా. కానీ దేవునికి ఏం తెలుసు, నీ స్థితిగతులన్నీ కూడా దేవునికి తెలుసు. అదేంటండి మరి దేవునికి స్థితిగతులని తెలిసినప్పుడు యోధ ఇస్కరియోతు యేసు ప్రభువుతోనే ఉన్నాడు కదా, ఆయనతోనే సంచరించాడు కదా, ఆయన అప్పగిస్తాడని యేసు ప్రభు వారికి తెలియదా? తెలిసినప్పుడు ఎందుకు అతనిని స్నేహితుడిగాను శిష్యుల్లో శిష్యుడిగాను ఎందుకు దేవుడు ఉండనిచ్చాడు? ఇది ప్రశ్న కదా మనకి, ఇది కూడా ప్రశ్నే. కానీ దేవుడు యేసయ్య ఏం చేస్తాడో తెలిసింది, వీడి చివరి వరకు మారతాడేమో. ఎప్పటి వరకు కూడా? చివరి వరకు కూడా మారతాడేమో. మారితే వీడు బ్రతుకుతాడు, మారకపోతే నరకానికి వీడు పోతాడు అనేటువంటి ఆలోచన యేసుప్రభువు వారికి ముందే తెలుసు. మరి అత్తరు తీసుకుని వచ్చి యేసయ్య పాదాల మీద పూస్తున్నప్పుడు ఏమని అన్నాడు సంభాషణ అక్కడ, ఈ అత్తరు ఎందుకు వృధా చేయాలి, అనేకమైన ధ్యానారములకు అమ్మి పేదలకు అవ్వచ్చు కదా అన్నాడు. అన్నాడా లేదా? యేసుప్రభువు వారు చెప్పినప్పుడు అన్నాడా లేదా? మనం విన్నాం కదా, ఎన్నోసార్లు చదువుకున్నాం కదా. అంటే వాడు ఉద్దేశం, వాడు తలంపులు, వాడు ఆలోచనలు ఎక్కడున్నాయండి? దేవుని పని చేయకుండా, దేవుని పునరుద్ధానానికి అభిషేకించకుండా, దేవుడిని అభిషేకానికి నోచుకోకుండా చేయాలని వాడి యొక్క తలంపు, వాడి యొక్క ఆలోచన, వాడి కుతంత్రం మనసులో ఉంది. అక్కడ నుంచి యేసుప్రభువుని పట్టుకునేంత వరకు కూడా 30 నాణాలు తీసుకుని ఆ 30 నాణాలకి యేసుప్రభువుని అమ్మేంచేంత వరకు కూడా, చివరి క్షణము వరకు కూడా యేసుప్రభువు వారు సిలువ వేసేంత వరకు కూడా ఇస్కరియోతు యోధాని దేవుడు ఉండనిచ్చాడు, క్షమించాడు. అది దేవుని యొక్క ప్రేమ. ప్రియదేవులారా, దేవునికి సమస్తము కూడా తెలుసు. ఇక్కడ కూర్చున్న వారందరిలో ఉన్నటువంటి మనసులు, ఆలోచనలు, తలంపులు ఇవన్నీ కూడా దేవునికి ఎరికే. నేను నిలబడి మాట్లాడుతున్నానంటే నా తలంపులు కూడా దేవునికి తెలుసు ప్రియదేవులారా. కనుక మన జీవితాల్లో మొట్టమొదటిగా మనం గుర్తించవలసింది, ప్రభువు నన్ను చూస్తున్నాడు, నా తలంపులు చూస్తున్నాడు, నా ఆలోచనలు చూస్తున్నాడు. నేను దేవుని బిడ్డను కదా, రక్షింపబడ్డాను కదా, మారుమనసు పొందాను కదా, నేను దేవుని బిడ్డగా జీవించాలి అనేటువంటి తలంపులు నీలో లేనప్పుడు దేవుడు నిన్ను చూసైనా బాధపడతాడు. అదేంటండి, దేవుని నమ్ముకున్న వాళ్ళు కష్టాలు రాకూడదు కదా, దేవుని నమ్ముకున్న వారికి వ్యాధులు రాకూడదు కదా, దేవుని నమ్ముకున్న వారు మరణించకూడదు కదా అని అనుకుంటే దేవుడు రాత్రి ఒక విషయాన్ని తెలియజేశాడు. దేవునికి మొక్కేవారు ఉన్నారు, సాతానికి మొక్కేవారు కూడా ఉన్నారు. దేవునికి మొక్కిన వారిని దేవుడు దీవించేవారు ఉన్నాడు, సాతానుని మొక్కిన వారు సాతాను కూడా దీవించేవాడు ఉన్నాడంటండి. దేవుని మొక్కిన వారి కంటే సాతానికి మొక్కిన వారికి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు వాడు ఇస్తాడంట. వాడికి ఉన్నది అది, వాడు ఇస్తాడు. ఎప్పుడు దాకా ఇస్తాడు? తీర్పు దినాన్ని దాకా ఇస్తాడు. తీర్పు దినానికి వచ్చిన తర్వాత గొర్రెలను మేకలను వేరు చేసే సందర్భంలో వాడిని ఎవరైతే పూజించి, వాడి ద్వారా ఎవరైతే ఆస్తుపాస్తులు సంపాదించుకుని, వాడి చేత ఎవరైతే దీవింపబడ్డారో వారు నరకంలోనికి వెళ్తారు. దేవుని ఆస్వాదించిన వారు, దేవుని నమ్మిన వారు పరలోక రాజ్యానికి వెళతారు. ఈ తారతమ్య భేదాలు వారికి తెలియడం లేదు కనుకని
భూలోకంలో నేను దీవింపబడుతున్నాను కదా, దేవుడితో పనే ఉంది. నాకు ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, యేసయ్యతో నాకు పనే ఉంది. నాకు ఆరోగ్యం ఉంది కదా, యేసయ్యతో నాకు పనే ఉంది అని అనేక రకాలుగా ఈ లోకంలో మానవుడు తలంపులతో ఆలోచనలతో ఈ లోకంలో జీవిస్తున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, నిన్నటి దినాన మేము ఒక విషయం చూసాం. దాదాపు 150 ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్ల మీద 3 నెలలు వారు బతికారు. కానీ వారు కూడా దేవుని నమ్మారు కదా, వారు కూడా దేవుని పూజించారు కదా, వారు కూడా దేవునిని కనపరిచారు కదా. దేవా నన్ను కాపాడు, నన్ను బ్రతికించని వారు కూడా అన్నారు కదా, బ్రతికారు కాదు కదా. నిన్నటి దినాన 3 గంటల సమయంలో వారి లోకాన్ని విడిచి వెళ్ళారు. ప్రియదేవుని బిడ్డలారా, మరణము అనేది అందరికీ వస్తుంది. ఉన్నవాడికి వస్తుంది, లేనివాడికి వస్తుంది, పేదవాడికి వస్తుంది. ప్రియదేవుని, మరణం అనేది అందరికీ సమానమే. అందరూ సమానంగా వెళ్ళవలసింది ఎక్కడికంటే మరణానికి వెళ్ళాలి. ఈ మరణము చిన్నవాడికి పెద్దవాడికి ఒకే రీతిగా ఉండదు. ఇడికి ఘనమైన మరణం ఇద్దాం, ఇడికి బంగారంతో మరణం ఇద్దాం, ఇడికి మట్టితో మరణం ఇద్దాం అనే లేదు. ప్రతి ఒక్కడు కూడా మరణించవలసింది. మరణించిన ప్రతి వ్యక్తి కూడా భూమిలో పాతి పెట్టవలసింది. మరి కాలుస్తున్నారు కదండి, వారి సంగతి ఏంటి అంటే కాల్చిన తర్వాత ఆ బూడిదని తీసుకెళ్లి సముద్రంలో గోదాట్లో కలుపుతారు. గోదాట్లో కలిసిన బూడిద ఏమవుతుంది, మళ్ళీ మట్టిలోనే కలుస్తుంది, మట్టిలోనే కలవాలి. వారి శాస్త్ర ప్రకారం, వారి సిద్ధాంత ప్రకారం కాలుస్తారు. కాల్చిన బూడిదని తీసుకెళ్లి గోదాట్లో కలుపుతారు. గోదాట్లో కలిపింది అది భూమిలోనికే చేరాలి. క్రైస్తవులైనటువంటి వారిని భూమిలో మనము ఒక బాక్సులో పెట్టి, పెట్టెలో పెట్టి భూస్థాపన మనం చేస్తాం. ఇది కూడా భూమిలోనే కలిగి మట్టి నుంచి తీయబడినది సమస్తం కూడా మట్టిలోనికి మరలా కలిసిపోవాలి. ఎటువంటి వారైనా కానీ, ధనము, డబ్బు, ఆస్తి పాస్తులు ఎన్నున్నా కానీ ఈ లోకం విడిచి వెళ్ళవలసిన వారు దేవుడు ఒక్కడే హృదయాలను పరిశీలించేవారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమూయేలంత భక్తులనే కానీ ఎదురుగుండా వచ్చినటువంటి ఏలీయాబును చూసి సమూయేలు అనుకున్నాడు, ఇతడే గొప్పవాడు, ఇతడే రాజు ఉండవలసిన వాడు, సౌలు తర్వాత 2వ రాజు ఇతడే అని సమూయేలు అనుకుని తైలపు కొమ్ము పట్టుకుని వెళ్ళి అతను అభిషేకించుస్తుంటే దేవుడు అన్నాడు, లేదు, వీడిని నేను కోరుకోలేదు, ఇతనిని నేను తిరస్కరించి తిని అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? అయితే యెహోవా సమూయేలు సెలవిచ్చిన అతను రూపమునకు లక్ష్య పెట్టను, అతని ఎత్తులు లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టి నేను అతనిని త్రోసి వేసి ఉన్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదేవుని బిడ్డలారా, మొదటి వాడు వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైంది, 2వ వాడు వచ్చాడు. ఏమని వచ్చాడు 2వ వాడు? చూడండి, అభినాదాబును పిలిచి సమూయేలు ఎదురు అతను రప్పింపగా అతడు ఇతనిని కోరుకోలేదని చెప్పాను. ఎవరుండి? అభినాదాబును కూడా కోరుకోలేదని చెప్పాను. అప్పుడు యెష్షయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతను కూడా కోరుకోలేదని చెప్పాను. యెష్షయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదని చెప్పాను. ఎంతమందిని? 7 కూడా కోరుకోలేదని ఇక్కడ సమూయేలుతో ప్రభువు దేవుడు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంతమంది అయ్యారు ఇప్పటికి? 7 అయ్యారు. మొట్టమొదటి వారి పేరు ఏలీయాబు, 2వ వాడి పేరు అభినాదాబు, 3వ వాడి పేరు షమ్మా గాని సిమ్యా గాని, 4వ వాడి పేరు నెతనీయేలు, 5వ వాడి పేరు రద్దయి, 6వ వాడి పేరు ఒజ్జేము. మొదటి సమూయేలు గ్రంథము, మొదటి దినవృత్తాంతుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చూస్తే వీరి పేర్ల యొక్క లిస్టు ఆ గ్రంథములో ఉంటుంది. చదువుదాం ఒకసారి. ఎందుకంటే దావీదు 8వ సంతానము. దావీదు ఎన్నో సంతానం అండి? 8వ సంతానము. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేస్తున్నటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దావీదు యొక్క జీవితంలోనికి మనం ప్రవేశిద్దాం. చదవండి. యెష్షయి ఏలీయాబును, అభినాదాబును, 3వ వాడు షమ్మాను, 4వ వాడైన నెతనీయేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజేమును, 7వ వాడైనటువంటి దావీదును
కనిన. అసలు యెష్షయికి కుమారులు ఎంతమంది అంటే 80 కుమారులు. ఈ 80 కుమారులలో ఈ మొదటి దినవృత్తాంతుల గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో 7 దేవుడు చూపిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. 8వ వాడు ఏమైపోయాడండి అని మనం అడగక్కర్లే. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు దేవుడు చేస్తూ ఉంటాడు. ఈ 7వ మిస్ అయినటువంటి ఆ వ్యక్తి యొక్క పేరు అపోక్రిఫ గ్రంథంలో దయ అనేటువంటి పేరు కలిగిన వాడుగా లేఖనాల్లో వర్ణిస్తున్నాయి. అయితే పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి పేర్ల గురించి మనం తర్కించకూడదు, దాని గురించి ఆలోచన చేయకూడదు. ఏదైతే రాయబడి ఉన్నావో రాయబడినటువంటి విషయాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈ 7వ వ్యక్తి మిస్ అయినటువంటి వ్యక్తి యొక్క జీవితంలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఈ వంశావళిలో ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు? ఈ వంశావళిలో ఎందుకు దేవుడు వారి పేరు రాయలేదంటే, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది పేర్లు, పుట్టినటువంటి వారి యొక్క పేర్లు వంశావళిలో దేవుడు రాయించలేదు. మత్తయి రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో వంశావళి వృక్షం ఉంటుంది, వంశపు వృక్షం ఉంటుంది. ఆ వంశపు వృక్షాన్ని మనము చదవడానికి ఇష్టపడం. వంశావళి పేర్లు వచ్చినాయా, ఏ పేర్లు? వాడిని ఈడుగన్నాడు, ఈ నాడుగన్నాడు, ఆ నాడుగన్నాడు, వాడికి ఈడు కుమారుడు అని చెప్పి ఉంటుంది. ఇదేం వంశావళి అని చెప్పి మనం తిరస్కరించి ఆ వంశావళిని పేపర్ని ఇలా పక్క పెట్టేసి మిగిలినటువంటి అధ్యాయాలు మనం చదువుతూ ఉంటాం. దేవునికి తెలివి లేక, ఆలోచన లేక ఇవన్నీ కూడా మనకి దేవుడు వ్రాసి ఉండలేదండి. మనకు అప్పుడప్పుడు ప్రశ్నలు వస్తాయి, అనుమానాలు వస్తాయి. 80 కుమారుల్లో 7 పేర్లే ఉన్నాయి కదా దినవృత్తాంత గ్రంథంలో. మరి 7వ వాడు ఏమైపోయాడు అని మనం ఆలోచన రావాలంటే ఆది కాండము మొదలుకొని 5 గ్రంథాలు, పంచ గ్రంథాలన్నీ కూడా మనం చదువుకుంటూ వస్తే అందులో దేవుడు మనకి వివరణ ఇస్తూ ఉంటారు. ఆ వివరణ మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియమైన బిడ్డలారా, వంశావళిలో చేర్చబడేటటువంటి వారి యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే, వారు వివాహం కావాల్సి వివాహం అయి ఉండాలి. రెండవది పిల్లలను కూడా కని ఉండాలి. వివాహం అయి ఉండాలి, పిల్లలను కూడా కనాలి. వారు కుటుంబముగా ఉంటే వారి పేర్లు దేవుడు వంశావళిలో లెక్కించమని దేవుడు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ దయ అనేటువంటి 7వ వ్యక్తి యొక్క కుటుంబంలో అతడు చిన్నప్పుడే చనిపోయి ఉండొచ్చు, మొట్టమొదటిది. రెండవది వివాహం అయ్యి ఉండకపోవచ్చు. మూడవది అతడు పిల్లలను కని ఉండకపోవచ్చు. కనుక వంశావళిలో వారిని చేర్చలేదు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒక కుటుంబంలో ఆ తల్లి 20 మందిని కంది. 20 మందిని కన్నప్పుడు పుట్టుకలోని కొంతమంది చనిపోతూ ఉంటారు. పుట్టుకలోనే కొంతమంది చనిపోతారు. చనిపోయిన వారిని, భూమి మీద కనపడిన వారిని ఒకవేళ మన చుట్టాలు పట్టాలు ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే, అమ్మ మీకు ఎంతమంది పిల్లలు అంటే ఏం చెప్తాం? మనం ఏం చెప్తామండి? బతుకున్నటువంటి వారి లెక్కనే మనం చెప్తాం. 4 ఉంటే 4, 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మంది పుట్టి పెరిగి పెద్దవారు అవుతున్నటువంటి వారి యొక్క పేరును మనం ఇక్కడ వారికి తెలియజేస్తాం. నాకు 10 మంది ఉన్నారండి, ఒకటి చచ్చిపోయాడండి, మనం ఎందుకు చెప్తామా? వాడి లెక్కలో తీసుకుంటామా? ఒకవేళ లెక్కలో తీసుకుంటే వాడికి ఆస్తి ఇవ్వాలి కదా, ఆస్తి ఇస్తామా మనం? చచ్చిపోయిన దగ్గర తీసుకెళ్ళి ఎక్కడిస్తారు మీరు ఆస్తి? వాడికి ఏ ఆస్తిని సమకూరుస్తారు, ఏ సంపద ఇస్తారు? ఆ ఇచ్చినటువంటి ఆస్తి ఎవరు అనుభవిస్తారు? కనుక దేవుడు ఆ రోజుల్లో పిల్లలు లేని వారిని వంశంలో చేర్చేవారు కాదు. అలాగే పుట్టి చనిపోయిన వారి యొక్క పేరును కూడా వంశావళిలో చేర్చేటటువంటి వారు ఆ రోజుల్లో కాదు. అందుకోసమే దినవృత్తాంతం 2వ గ్రంథం 13వ వచనంలో ఈ 7 పేర్లనే దేవుడు ఇక్కడ వ్రాసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో ఇక్కడ ఎంతమంది వచ్చారు? సమూయేలు ముందుకు వచ్చిన వారు 7 వచ్చారు. ఇంకా ఎవరన్నా ఉన్నారా అని సమూయేలు యెష్షయిని అడిగినప్పుడు యెష్షయి చెప్పిన మాట ఏంటి? ఇంకొకడు ఉన్నాడు, కడసారి వాడు ఉన్నాడు. అంటే ఈ కడసారి వాడు ఎవరండి? దావీదు గారు. అంటే దావీదు 8వ కుమారుడు. కానీ వంశక్రమం పెరిగి పెద్దదై దినవృత్తాంత గ్రంథానికి వచ్చేసరికి దావీదు 7వ వాడుగా ఉన్నాడు.
అక్కడే సమూయేలు మొదటి గ్రంథంలోనేమో 8వ వాడుగా ఉన్నాడు. దినవృత్తాంతములు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనంకి వచ్చేసరికి 7వ వాడుగా ఉన్నాడు. మధ్యలో అతడు చనిపోయాడు కనుక అతని జీవిత చరిత్ర వంశావళిలో దేవుడు చేర్చలేదు. ఇది పొరపాటు కదా అని మనం అనకూడదు, ఇది తప్పు కదా అని మనం అనకూడదు. అది దేవుడు ఏదైతే పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచినటువంటి విషయాలని మనము జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది నీతిమంతులను దేవుడు చేర్చాడు వంశావళిలో. అలాగే నీతిమంతులు కాని వారిని కూడా వంశావళి, వ్యభిచారులైనటువంటి వారిని వంశావళిలో దేవుడు రాయించాడు. రాహాబు యొక్క స్త్రీ జీవితం ఏమిటి? అప్పటి వరకు వేగు చూడడానికి వెళ్ళేంత వరకు కూడా రాహాబు వ్యభిచారం చేత జీవించినటువంటి జీవితం. వ్యభిచారం అనేది దేవుని దృష్టిలో మహా పాపకరమైన జీవితం. అటువంటి పాపముతో నిండబడినటువంటి రాహాబు యొక్క జీవితాన్ని దేవుడు వెంటనే మార్చాడు. ఎందుకు మార్చాడు? ఆమె యొక్క హృదయం, ఆమె యొక్క తలంపులు, ఆమె యొక్క ఆలోచనలన్నీ కూడా వ్యభిచారపు వృత్తి వైపు ఉన్నా గాని దేవుని బిడ్డలు, దేవుని యొక్క దాసులు వేగు చూడడానికి వచ్చినప్పుడు ఇది దేవుని దాసులు వీరు, దేవుడు వీరికి ఈ దేశమును ఇవ్వబోతున్నాడు. ఆ దేవుడు గొప్పవాడు, భయంకరుడు, అగ్ని వంటి వాడు కనుక ఆ దేవుడు వారికి ఈ దేశాన్ని ఇవ్వబోతున్నాడు. కనుక నేను వీరికి సహాయం చేస్తే, వీరికి నేను ఉపకారం చేస్తే ఆ దేవునికి నేను ఉపకారం చేసిన దాన్ని అవుతానని మనసులో ఆలోచన చేసి హృదయంలో తలంచుకొని ఆ వేగులు వారిని దాచిపెట్టింది. కేవలం ఇంకేం చేయలే, వేగులు వారిని దాచిపెట్టిందండి. వేగులు వారిని ఎప్పుడైతే దాచిపెట్టిందో ఆ దాచిపెట్టినటువంటి యొక్క తెలివితేటలను బట్టి, ఉద్దేశాన్ని బట్టి, ఆ మంచి ఆలోచన బట్టి దేవుడు ఏం చేశాడు? ఆ రాహాబును యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో లెక్కించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి రాసిన సువార్త వంశావళి క్రమంలో చూస్తే రాహాబు యొక్క పేరు కూడా అందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో సమస్తము చదవాలి, అన్నీ చదవాలి. మనకు నచ్చినది చదివి, మనకు బాగున్నది చదివి నువ్వు శ్రమలు పొందుతావు అన్నది అప్పుడు ఇది బాగాలేదని పక్కన పెట్టేసి నువ్వు దీవింపబడతావు అన్నదని 10 సార్లు చదివినా దానికి ఉపయోగము, ప్రయోజనము ఉండదు. బైబిల్ గ్రంథంలో మొత్తము మన సమస్తము కూడా చదువుకుంటూ రావాల్సిందే ప్రియమైన బిడ్డలారా. అయితే ఈ 7గురిని దేవుడు కాదన్నాడు. సమూయేలు ఇంకెవరున్నారని డౌట్ వచ్చి యెష్షయిని పిలిచి, యెష్షయా నీ కుమారులు వేళేనా, ఇంకెవరన్నా ఉన్నారా అని యెష్షయిని సమూయేలు గద్దించి అడగగా సమూయేలు చెప్తున్న మాట ఏంటి అక్కడ చదవండి. సమూయేలు ఏం చెప్పాడు అక్కడ? సమూయేలు ఎదుటి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకోలేదయ్యా, 7గురిని కూడా కోరుకోలేదయ్యా అని చెప్పి, అస్సలు నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నానా యెష్షయిని అడగగా అతడు ఇంకను కరడసారి వాడు ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమూయేలుకి కోపం వచ్చింది, యెష్షయి మీద కూడా బాధ వచ్చింది, దేవుని మీద కూడా కోపం వచ్చింది సమూయేలుకి. అదేంటి ప్రభువా, మరి అలాగే యెష్షయి కుమారులలో ఒకరిని అభిషేకించమన్నా, రాజుగా అభిషేకించమన్నా, మరి యెష్షయి 7గురిని తీసుకొచ్చేసాడు. 7గురు నా ముందే నుంచున్నారు, వీళ్ళు ఎవరు వద్దు, ఈడు కాదు అంటున్నా, వీళ్ళు ఎవరు పనికిరాదు అంటున్నా. అదేంటి ప్రభువా, మరి వీళ్ళ కుమారులే కదా, నేను అభిషేకించవలసిందంటే కాదు ఇంకొకడు ఉన్నాడు అన్నాడు దేవుడు. అప్పుడు సమూయేలు యెష్షయిని అడుగుతున్నాడు, వీరైనా ఇంకెవరన్నా ఉన్నారా ఏంటి, వీరిని దేవుడు కోరుకోలేదని చెప్తే ఇంకెవరన్నా ఉన్నారంటే అప్పుడు యెష్షయి మనసు విప్పి మాట్లాడుతున్నాడు, ఇంకొకడు ఉన్నాడండి అయ్యా, అది చిన్నవాడండి అయ్యా, ఆడికి విద్య రాదు నాయన, ఆడికి విద్య రాదు, యుద్ధం చేయలేడు. వీళ్ళైతే రాజుగారి దగ్గర ఉన్నారు, విద్య నేర్చుకున్నారు, వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు తెలివైన వాళ్ళు, రాజుగా ఉండవలసిన వాళ్ళుగా ఉన్నటువంటి అర్హతలన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. కానీ ఇంకొకడు ఉన్నాడు, కానీ వాడు గొర్రెలు కోసుకుంటున్నాడు, పొలాల్లో గొర్రెలు కోసుకుంటున్నాడు, ఎండకి వానికి తొడుస్తున్నాడు, ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి గొర్రెలు కోసుకుంటున్నాడు. ఆడు ఒళ్ళంతా గొర్రెల వాసన వస్తుంది, ఆడు ఒళ్ళంతా చెమట వాసన వస్తుంది. ఆడు పొలాల్లో ఉంటాడండి, ఎండనక వాననక పొలాల్లో ఉంటాడు. వాడికి జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదని వాడిని గొర్రెలు గాయడానికి పెట్టాను అని యెష్షయి ఎప్పుడైతే సమూయేలుతో చెప్పాడో, సమూయేలు అన్నటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. ఏమన్నాడు అక్కడ సమూయేలు?
నీవు వానిని పిలిపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందమని యెషయితో చెప్పగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. భలే పని చేసావయ్యా బాబు యెషయా. ఏంటి పనులు ఏంటి? నీ కుమారులందరినీ తీసుకురమ్మన్నాను కదా, వాళ్ళందరి కొరకు బలి అర్పిస్తానన్నాను కదా, వాళ్ళందరూ నా ముందుకు తీసుకొస్తే దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళని అభిషేకిస్తానని కదా, వాడిని ఎందుకు దాసావు అని యెషయాని అడిగితే యెషయా చెప్పేటువంటి కారణాలు ఏంటంటే, నా కుమారుడికి అంత తెలివి లేదండి, వాడు చిన్నవాడు, కడసారి వాడు, గొర్రెలు కోసుకుంటున్నాడు, పొలంలో తప్పించి బయట ప్రపంచానికి వాడు పనికిరాడు. అందులో నువ్వు రాజు అంటున్నావు కదా, ఆ రాజుగా ఉండవలసిన వాడు అసలు కాదు. ఈ రోజున పిల్లల గురించి మనం కూడా అదో ఆలోచన చేస్తాం. మన పిల్లల్ని వచ్చి ఎవరైనా ఏమంటే మీ పిల్లల్ని పనికి పంపించా, ఆడికి రాదండి, ఏ పని రాదండి, ఆడికి పని రాదు, అది ఇంట్లో కూర్చుంటామే, చదువుకుంటామే, పని రాదు వాడికి అని అంటూ ఉంటాం. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానం, విజ్ఞానం, దేవుడిచ్చినటువంటి జ్ఞానం వారికి నీకు పనికి రాకపోవచ్చు. ఎవరికి పనికి రావచ్చు? తల్లిదండ్రులుగా నీకు పనికి రాకపోవచ్చు, కానీ ఆ జ్ఞానము దేవునికి పనికొస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అందరిని కోరుకోడండి, అందరిని దేవుడు ఆశీర్వదించడండి. దేవుడు ఎవరైతే లేమిగా ఉన్నారో, ఎవరైతే కొద్దుగా ఉన్నారో, ఎవరైతే తక్కువగా ఉన్నారో, జ్ఞానం లేని వారు ఉన్నారో, వారిని దేవుడు కోరుకుని వారికి జ్ఞానం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియమైన బిడ్డలారా, చేపలు పట్టుకునే పేతురు గారండి, చేపలు పట్టుకునే పేతుర్ని దేవుడు కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు, తన పరిచర్య చేయడానికి రమ్మన్నాడు. పరిచర్య చేయడానికి రమ్మంటే నేను పామరుని, నేను చేపలు పట్టుకుంటానండి, నేను బెచ్చవాడిని, నాకు ఏమీ చదువు లేదండి అంటే, నువ్వు చేపలు పట్టడం కాదు పేతురు, మనుషులు పట్టు జాలరుగా నిన్ను చేస్తానురా, నాతో పట్టురా అని దేవుడు పేతురు తీసుకెళ్ళినప్పుడు, దురుకు పేతురు యేసుప్రభువుని పట్టుకున్నప్పుడు సైనికుని యొక్క చెవిని ఖడ్గం తీసి, కత్తి తీసి నరికేసిన వాడు, అంత దుడుకుమోతూ పేతురు. అయినా కానీ దేవుడు చెప్పాడు, పేతురు నా గొర్రెలను కాస్తావా, నా గొర్రెలను మేపుతావా, నా గొర్రెలను నడిపిస్తావా అని దేవుడు పేతురికి పరిచర్య అప్పగించాడు. పేతురుని పరిచర్యకు అప్పగిస్తే దేవుడు పేతురుని ఏర్పాటు చేసుకున్న తర్వాత పేతురు నడిచి వెళుతుంటే, పేతురు యోహాను నడిచి వెళుతుంటే వారి నీడబడితే అనేక మంది రోగులు స్వస్థపడినట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెలు కోసుకుంటున్నవాడిని నువ్వు చెప్పడం ఏంటయ్యా, పొలంలో పని చేస్తున్నాడని నువ్వు చెప్పడం ఏంటయ్యా, చిన్నవాడని నువ్వు చెప్పడం ఏంటయ్యా, తీసుకురావాడిని, వాడిని ఇక్కడ రప్పించు, అతడు వచ్చు వరకు మనం ఇక్కడే ఎదురు చూద్దాం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొలంలో ఉన్నవాడు ఎప్పుడు రావాలి, పొలంలోనికి ఎప్పుడు కబురు పంపించాలి, కబురు పంపించిన తర్వాత ఆడు ఎప్పుడు నడిచి రావాలి. ఆ రోజుల్లో కార్లు లేవు, బళ్ళు లేవు, వాహనాలు లేవు, మోటార్ సైకిల్ లేవు, ఫోన్లు లేవు. ఫోన్ ఉంటే అన్నీ ఫోన్ చేసారా, నువ్వు ఎక్కడున్నారా అనడానికి లేదు, దారి లేదు. మనిషిని పంపించాలి, ఈ మనిషి ఆడి దగ్గరికి వెళ్ళాలి, అది ఎక్కడ ఉన్నాడో నెతకాలి, ఏ పొలంలో ఉన్నాడో నెతకాలి, ఎక్కడ మేపుతున్నాడో నెతకాలి, ఈ గొట్లాంట పొట్లాంట నెత్తుక్కుంటూ దావీదు దగ్గరికి వెళ్ళాలి, దావీదుకి మళ్ళీ విషయం చెప్పాలి, దావీదుకి విషయం చెప్తే దావీదు రాడు, మళ్ళీ దావీదు వస్తాడా, గొర్రెలు విధులు పెట్టేసి వచ్చేస్తాడా, దావీదు రాడా. దావీదు గొర్రెలు విధులు పెట్టి రావడానికి ఇష్టపడ్డా, నాన్నగారు చెప్పారా, కంగారు పడకు నేను వస్తాను అంటాడు. ఎందుకు వస్తానంటాడు, ఈ గొర్రెలు ఎవరికైనా అప్పగించాలి, ఈ గొర్రెలు తోడేలు కానీ, పురులు కానీ, సింహాలు కానీ ఏమన్నా వచ్చి పట్టుకెళ్ళిపోకుండా మళ్ళీ దాన్ని కాపలా కాయడానికి మరొక వ్యక్తిని అక్కడ అప్పగించి మనం ఏర్పాటు చేసి అప్పుడు దావీదు రావాలి. దీని అంతా సమయం పడుతుంది, గంట పడవచ్చు, 2 గంటలు పడవచ్చు, 3 గంటలు పడవచ్చు. ఆ రోజు నడిచి వెళ్ళడమే ఏదైనా, పొలంలోకి నడిచి వెళ్ళేవాడండి. ఈ రోజున బండి లేకపోతే వెళ్ళలేకపోతున్నాం, కారు లేకపోతే వెళ్ళలేకపోతున్నాం. కారు బండి మనకు లేదనుకుంటున్నాం, ఆటో లేకపోతే మనం ప్రయాణం చేయలేము. 1 కిలోమీటర్ నడవాలంటే మన వల్ల కాదు. ఈ రోజున కిలోమీటర్, 1/2 కిలోమీటర్ నడవడానికి కూడా మన వల్ల కాదు. బస్ స్టాండ్కి వెళ్ళాలంటే అమ్మో బస్ స్టాండ్కి ఎంత దూరం బాబు, ఎలాగెళ్ళాలండి అనేటువంటి పరిస్థితులు మన. వెంటనే సమూయేలు అతన్ని రప్పించమన్నప్పుడు యెషయా ఒక మనిషిని పంపించినప్పుడు త్వరగా ఈ మనిషి వెళ్ళాడు, దావీదుని రప్పించి దావీదుని గుమ్మములోనికి తీసుకుని వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు వానిని పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చెను. లోపలికి తోడుకుని వచ్చినప్పుడు దావీదు ఎలాగున్నాడో తెలిసింది,
స్నానం చేసి రాలే. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి సబ్బు పెట్టుకుని సబ్బు రుద్దుకొని చక్కగా ముఖమంతా శుభ్రంగా కడిగేసుకుని ఆ మట్టి అంతా పోగొట్టుకుని దావీదు సమూయేలు ముందుకు రాలే. పొలంలో నుంచి వచ్చిన వాడు వచ్చినట్టుగానే సమూయేలు ముందుకు అక్కడికి వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. వాడిని పిలువ నంపించి లోపలికి అన్ను తోడుకుని వచ్చినప్పుడు అతని యొక్క దృష్టి, సమూయేలు యొక్క దృష్టి అతని మీద పడినప్పుడు అతడు ఎలాగున్నాడు ఇక్కడ తెలియజేస్తుంది 12వ. అతడు ఎర్రని వాడును. ఎలాగున్నాడంట? ఎలాగున్నాడమ్మా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. ఎలాగొన్నాడమ్మా? ఎలాగొన్నాడు? బాణమ్మ గారు చెప్పండి. ఎరగా ఉన్నానా? నమ్ముతారా మీరు? మీరు కూలి పనికి వెళ్ళి, పొలం పనులకి వెళ్ళి, చేను కోతలకి వెళ్ళి, మిరగ కోతలకి వెళ్ళి ఎండలో ఉంటే ఎరగుంటారా? ఉంటారా ఎరగా? ఎర్రగా ఎవరుంటారు అమ్మా? ఏసీలో ఉన్న వాళ్ళు ఎర్రగా ఉంటారు, నీడ పట్టున్న వాళ్ళు ఎర్రగా ఉంటారు. మరి పొలంలో ఎండకి ఎండి వానకి తడిచి గొర్రెలు కాసుకుంటున్నటువంటి దావీదు ఎలాగున్నాడంటే అండి? ఎర్రగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు ఎర్రగా ఉండడానికి గల కారణాన్ని ఒక మహాభక్తుడు తెలియజేస్తాడు. ప్రియమైన బిడ్డలారా, ఒక మహాభక్తుడు తెలియజేస్తాడు. దావీదు ఎర్రగా ఉండడానికి ఒక శ్రేష్టమైన కారణాన్ని ఆ దైవజనుడు చెప్పాడండి. అతడు ఎంత పని చేసినా, ఎంత అలసట పొందినా, ఎంత ఎండలో ఉన్నా, ఎంత వానలో ఉన్నా అతని యొక్క శరీరపు సౌందర్యము కొంచెము కూడా నల్లబడలేదంటే అండి. కారణం ఏంటో తెలుసండి? ఇప్పుడు హైదరాబాదు పెద్ద పెద్ద ప్రాంతాలలో మీకు ఆరోగ్యం కావాలా, మీరు లాఫింగ్ క్లబ్లో చేరండి అంటారు. ఏ క్లబ్ అంటే అది? లాఫింగ్ క్లబ్, నవ్వుతున్నటువంటి క్లబ్. అయ్యగారు మీరు చూసారా లాఫింగ్ క్లబ్లు చూసారా? అందులోకి వెళ్ళి ఏం చేస్తారు తెలుసు? వీళ్ళందరూ ఒక ఏజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంటికన్నా నవ్వడానికి వీలు లేనటువంటి, నవ్వితే భార్య ఏమంటుందో, నవ్వితే పిల్లలు ఏమంటారో, నవ్వితే అత్తగారు ఏమంటుందో అని భయపడేవారు లాఫింగ్ క్లబ్లో చేరి ఆ పార్కులంటే తిరుగుతూ నవ్వుతూ ఉంటారు వారు. నవ్వు మా గొప్ప భాగ్యం అంటే అండి. నవ్వడం ఒక భాగ్యము, నవ్వకపోవడం ఒక రోగం అన్నాడు ఒక దైవజనుడు. ప్రియమైన బిడ్డలారా, నవ్వుతూ ఉంటే అంటే నీ హృదయంలో సంతోషం ఉంటే నీ శరీరము నల్లబడదు. ఈ సూత్రము దావీదుకు తెలుసు. అందుకు దావీదు ఆ గొర్రెలు కోసుకుంటున్నప్పుడు ఏం చేసేవాడంటే అండి, తంబూరతోను సితారతోను దేవునిని స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవునిలో సంతోషించేవాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునిలో సంతోషం అండి, మనుషుల మధ్య సంతోషం కాదు. అరే ఈ రాత్రి మనం వెళ్దారా, ఏమైనా సంతోషపడిపోవాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలరా అని ఇద్దరు ముగ్గురు వెళ్తారు, తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత వేసేసిన తర్వాత వారు సంతోషం సంగతి పక్కన పెట్టి ఒకరినొకడు తిట్టుకుంటూ ఒకరినొకడు కొట్టుకుంటూ ఈ రోజున సంతోషం అన్నది విచారం అయిపోతూ ఉంటుంది. ఈ సంతోషం కాదు అటువంటిది. దేవునిలో సంతోషం వేరు, దేవుని ఆనందించడం వేరు. దేవునిలో సంతోషించి ఆనందించి గొంతులు వేయడం వేరు. దేవుని స్తుతిస్తూ దేవుని పాటలు పాడుతూ దేవుని గణపరుస్తుంటే, హృదయం ఉప్పొంగుతుంటే, హృదయంలో ఉన్నటువంటి నవనాడులు కూడా ఉజ్జీవింపబడుతుంటే, దేవుని ఆత్మచేత నింపబడితే శరీరము కంగదండి, నల్లబడదు. శరీరము నల్లబడదు. ఏలియాబు ఒకవేళ ఎర్రగా ఉండొచ్చు, అభినాదాబు నల్లగా ఉండొచ్చు, షమ్మ ఇంకా నల్లగా ఉండొచ్చు, నెతానీయులు నల్లగా ఉండొచ్చు, రద్దయ్య కూడా సామాన్య ఛాయిగా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా ఇంట్లో బ్రతికిన వారు, నీడలో బ్రతికిన వారు, వారి జీవితంలో ఎర్రగా ఉన్నారంటే సర్వసాధారణంగా ఉండొచ్చు. దావీదు పొలంలో ఉండి గొర్రెలు కోసుకుంటున్నట్టు దావీదు ఎర్రగా ఎలాగయ్యాడండి? ఎరుపుదనం ఎలాగొచ్చింది? ఆ శరీరానికి సౌందర్యం ఎలాగొచ్చింది? దేవునితో దావీదు అనుసంధానమై జీవిస్తున్నాడు కనుక తన జీవితంలో తన శరీరము కూడా ఎర్రని శరీరముగా, చక్కని శరీరముగా ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ మాట చదవండి. ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడు అంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని నేత్రాలు ఉంటాయండి
ఏమా ఉంటాయా? చక్కని నేత్రాలు. కొంతమంది కళ్ళు చూస్తే, చిన్నపిల్లల్ని చూడండి, కొంతమంది కళ్ళు చూసినప్పుడు ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, కొంతమంది కళ్ళు చూసినప్పుడు బాగున్నావమ్మా అంటామంట. కళ్ళు మానవునికి సౌందర్యాన్ని ఇస్తుంది. కళ్ళు మానవునికి సౌందర్యం. కళ్ళులో చాలా రకాలు ఉంటాయి. పెద్దగా ఉన్న కళ్ళు ఉంటాయి, చిన్నగా ఉన్న కళ్ళు ఉంటాయి. ఇవన్నీ కూడా కనులు బట్టి మనుషులకు అందం వస్తుంది. కనులు బట్టి ఇక్కడ దావీదు కనులు కూడా ఎలా ఉన్నాయంటే చక్కని నేత్రములు గలవాడు. మూడవది, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్రగొన్న వాళ్ళు మనకు సౌందర్యంగా కనపడవచ్చు, బాగా నల్లగొన్న వాళ్ళు కూడా సౌందర్యవంతులు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నల్లగా ఉన్న వాళ్ళు కూడా ముఖం చాలా తేజస్సుగా ఉంటుంది. వారు ఎంత నలుపుగా ఉన్నా కానీ వారి ముఖంలో కళ కనపడుతుంది, అందం కనపడుతుంది. తెల్లగొన్న వారి కళల్లో ముఖంలో కళ కనపడకపోవచ్చు, కానీ నల్లగొన్న వారి ముఖములో కూడా చాలా సౌందర్యం కనపడుతూ ఉంటుంది. అటువంటి వారు భూమి మీద చాలా మంది ఉన్నారు. నేను చాలా మందిని చూశాను. సౌందర్యం అనేది ఎక్కడ వస్తుందో తెలిసింది, హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, మనసులో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి, తలంపులను బట్టి మనకు వారు సౌందర్యముగా ఉన్నట్టుగా మనకి కనబడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, సుందరమైన వాడుగా కనిపించాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తానండి. డబ్బుంటే మెడ నిండా వస్తువులు పెట్టుకుని, ఒళ్ళంతా వస్తువులు పెట్టుకుని, చేతికి కంకణాలు వేసుకుని దారంటే వెళ్తున్న వాడు అందంగా ఉంటాడా? ఏమో ఉంటాడా? డబ్బు ఉన్నంత మాత్రాన అందగాడా? ధనం ఉన్నంత మాత్రాన అందగాడా? కారులో దిగినంత మాత్రాన అందగాడా? కొంతమంది కారులో దిగుతొచ్చేసి ఈడికేం కారు అని పెడుతుంది మనకి, అవునా లేదా? కొంతమంది కుర్చీలో కూర్చుంటే ఈడికి ఎందుకు రా బాబు ఈ కుర్చీ అనిపిస్తాను. కొంతమందిని చూసినప్పుడు వీళ్ళు చాలా బాగున్నారండి, అందంగా ఉన్నారండి, ఆ కుర్చీకి తగ్గట్టుగా ఉన్నాడండి మనిషి, ఆ ఇంటికి తగ్గట్టుగా ఉన్నారండి ఈ మనుషులు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. చూడండి, చాలా మంది లోకంలో ఎంత నల్లగా ఉన్నా, అంగవైకల్యంగా ఉన్నా కానీ ప్రియమైన జ్ఞాపకం చేసుకోండి, అన్ని అవయవాలు బాగుండి సుందరంగా ఉండడం కాదు, అంగవైకల్యము ఉన్నవారు కూడా సౌందర్యంగా కనపడతారు. కారణం ఏంటో తెలుసా? వారి మనస్సు, వారి తలంపులు, వారి ఆలోచనలు, ఎదుటి వారికి ఉపయోగపడేటువంటి తలంపులు, ఎదుటి వారికి మేలు చేసే తలంపులు, ఎదుటి వారిని మన్నించి మర్యాదగా పలకరించే తలంపులు వారిలో ఉన్నప్పుడు వారు అందంగా కనపడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు చెప్పింది అది, ఎదుటి వారికి మేలు చేయండి, ఉపకారం చేయండి, నీ పొరుగు వారిని మీరు ప్రేమించండి. అలాగ ప్రేమించినప్పుడు, ఉపకారం చేస్తున్నప్పుడు ఎదుటి వారికి మీరు సౌందర్యంగా కనబడతారు. మీ మాట వినాలని వారు కోరుకుంటారు. సువార్తలో ఇదొక భాగం, సువార్తలో ఇదొక భాగం. అయితే ప్రియమైనవారా, దావీదు సమూయేలు దగ్గరికి వచ్చాడు. ఎర్రగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు, చక్కని నేత్రములు కలిగిన వాడుగా ఉన్నాడు. సమూయేలు ముందుకు రాగానే దేవుడు ఏం చెప్పాడు చూడండి. ఇక్కడ చూడండి, 12వ వచనం లాస్ట్ మాట, రాగానే దేవుడు చెప్తున్నాడండి, మనుషులు కాదు, నేను కోరుకున్నవాడు ఇతనే సమూయేలు అభిషేకించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాగానే దగ్గరికి వచ్చిన తర్వాత, పేరు అడిగిన తర్వాత, నువ్వెవరమని అడిగిన తర్వాత ఎన్ని ఏలే ఈ కార్యక్రమాలన్నీ లేవు. దావీదు గుమ్మంలోకి వచ్చాడు, గుమ్మంలోంచి సమూయేలు దగ్గరికి వస్తున్నాడు, ఇంకా దగ్గర రాలేదు. దగ్గరికి రాకుండా దేవుడు చెప్పేశాడు, ఇదిగో ఇతడే నేను కోరుకున్నటువంటి వ్యక్తి, కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా తడవు చేయకుండా సమూయేలు తైలపు కొమ్ము తీసుకుని వాని సహోదరులు ఎదుట అతనికి అభిషేకమును చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేకం సమూయేలు గారు ఎవరి ముందు చేశారండి? ఎవరి ముందు చేశారు దావీదుకి అభిషేకం? ఏ అన్నలైతే రే నేను చదువుకున్నాను కనుక మేము ఉద్యోగానికి వెళ్తామరా, రాజుగారు ఆస్థానానికి వెళ్తారా, నువ్వేం చేస్తావరా, నాన్నగారు కొన్న గొర్రెలకాయ ఆ గొర్రెలు కోసుకుంటురా, ఆ పొలాలంటే తిరుగు, చదువులేదు కానీ నీకు వెళ్ళగాను, అయినా నువ్వు చిన్నవాడు కదా, నీకెందుకు ఈ భోగభాగ్యాలు, గొర్రెలు కోసుకెళ్ళి అన్నటువంటి అన్నలు, తృణీకరించినటువంటి అన్నలు,
భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు దావీదును కడసరిగా పెట్టినటువంటి అన్నలు ఏదైనా వస్త్రాలు కొన్నా, ఏదైనా వస్తువులు కొన్నా ప్రతిదీ కూడా పెద్దవాళ్ళకి అందరికి ఇచ్చిన తర్వాత ఏదైనా మిగిలితే చిన్నవాడి అయినటువంటి దావీదుకి ఇచ్చినటువంటి సందర్భంలో అన్ని విషయాలలో తృణీకరించి చివరిగా పెట్టినటువంటి దావీదు జీవితంలో ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడండి? అన్నలు అందరి ఎదుట, అక్కడ రాయబడిన మాట ఏంటండి? అన్నలు అందరి ఎదుట. ఇక్కడ చూడండి, తన సహోదరులు ఎదుట వానికి దేవుడు సమూయేలు చేత అభిషేకం జరిగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏయో గొప్ప గొప్ప కార్యాలు జరగవసరం లేదండి. యుద్ధాలు జరగని అవసరం లే, భూకంపాలు జరగని అవసరం లే. దేవునికి ఇష్టమైన వారిగా మీరు ఉంటే చాలు. దేవుడు మీ కుటుంబీకుల మధ్య, అత్తగారి మధ్య, కోడల మధ్య, భర్త మధ్య, స్నేహితుల మధ్య, బంధువుల మధ్య, కుమారుల మధ్య నిన్ను దేవుడు హెచ్చించి నిన్ను అభిషేకిస్తాడు. ప్రియజనములారా, ఇదేనమ్మ దేవుడు దావీదుని అభిషేకించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎన్నిక లేని వారిని ఎన్నిక చేయగలిగిన గొప్ప దేవుడు. నాకేమీ లేదండి, నేను చిన్నవాడిని, నాకు ఎందుకు పనికిరానండి, నేను ఎవరికి ఉపయోగపడండి అన్నటువంటి నీవు దేవునికి ఉపయోగపడేలాగా దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు నీకు తలాంతి ఇచ్చాడండి. దేవుడు నీకు తలాంతి ఇచ్చి ఆ తలాంతును వాడమని చెప్తున్నాడు. ఆ తలాంతును నువ్వు భూమిలో దాచిపెట్టావు అనుకోండి, నీకు ఆ తలాంత వల్ల ఉపకారము లేదు. రాత్రి మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5 తలాంతులు ఇచ్చినవాడు 5కి 5 చేశాడు. 2 తలాంతులు ఇచ్చినవాడు 2కు 2 చేశాడు. 1 తలాంతు ఇచ్చినవాడు భూమిలో వాడు పాతి పెట్టాడు. ఒకవేళ నేను కూడా దేవుడిచ్చిన తలాంతిని భూమిలో పాత పెడుతున్నామో, ఒకవేళ నీవు కూడా దేవుడిచ్చిన తలాంతిని భూమిలో పాత పెడుతున్నావేమో, మన పనిపాట్ల నిమిత్తం, మన కుటుంబ అవసరాల నిమిత్తము, మనకున్న బలహీనత నిమిత్తము, మనకున్న అనారోగ్యాలు బట్టి ఒకవేళ ఆ తలాంతును మనం కనుక పాతి పెడతావేమో, పాతి పెడితే దేవుడు అనేటువంటి మాట్లాడు తెలుసండి, నీవు చెడ్డ దాసుడా అంటాడు. నీవు చెడ్డ దాసుడా, బాగుపడిన వాడిని, 5కి 5 చేసిన వాడిని, 2కు 2 చేసిన వాడిని దేవుడు ఏమన్నాడు? బలా మంచి నమ్మకమైన దాసుడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకం ఉన్నావు కనుక అనేకమైన వాటి మీద నేను నిన్ను నియమించున్నాడు. నువ్వు నమ్మకంగా ఉంటే చాలు, విశ్వాసగా ఉంటే చాలు. నీ జీవితంలో, నీ బ్రతుకులో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనేటువంటి ఆలోచన నీకు ఉండవచ్చు, తపన నీకు ఉండవచ్చు. కానీ నువ్వు దేవునిలో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అన్నగారులు అందరూ చదువుకుంటున్నారు, నేను గొర్రెలు కాసుకున్నాను, నేను చేయను. నాన్నగారు వాళ్ళు ఉద్యోగం చేయడం ఏంటి, నేను గొర్రెలు కాసుకోవడం ఏంటి, నేను ఎండలో తిరగడం ఏంటి, వాళ్ళు నీడను ఉండడం ఏంటి, నేను వానగ తడవడం ఏంటి, వారు బంగళాలో ఉండడం ఏంటి, నేను చెల్లను అని దావీదు అన్నాడు అనుకోండి. ఈ రోజున దేవుడు దావీదును రాజుగా అభిషేకించేవాడే కాదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుళ్ళో మనం నిలవాలి, దేవుళ్ళో మనం ఆశీర్వదింపబడాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవించాలి. మన హృదయంలో, మన తలంపులో దేవుడు మనతో మాట్లాడేవాడిగా ఉండాలి. అదే కీర్తన గ్రంథంలో మనం దేవుడిని అడుగుతున్నాడు, దేవుడిని మాట్లాడుతున్నాడు. దేవుడు నేను పడుకున్నప్పుడు దేవుడు అంట దావీదుని దర్శించేవాడుగా ఉన్నట్టుగా మనం లేఖనం చూసుకుంటున్నాం. దేవుడు దావీదుని దర్శించినప్పుడు, హృదయాన్ని పరిశీలించినప్పుడు ఏ తప్పిదము కానీ, ఏ లోపం కానీ, ఏ పాపం కానీ దేవునికే కనపడలేదంట. కనుక అట్టి జీవితాన్ని మనం జీవిస్తూ దేవుడి సన్నిధిని ఆశీర్వదింపబడదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థించుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా ఇంతవరకు నేను కొడుకులో ఉండి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నేను నీ చిత్తం గొప్పది, నీ ప్రణాళిక గొప్పది, మీ ఆశీర్వాదాలు గొప్పది. నేను ప్రభా ఎన్నుకలేని వారిని ఎన్నుకునేటువంటి గొప్ప దేవుడు తండ్రి. నైనా బాహ్యమైన రూపాలు, అందాన్ని, సౌందర్యాన్ని, నేను బలాన్ని, ఆస్తుపాస్తులను చూసే దేవుడు నువ్వు కదా నైనా. హృదయాలను చూసే దేవుడు నైనా ప్రభా, హృదయపు తలంపులను చూసే దేవుడు తండ్రి. నైనా నీకు ఇష్టమైన వారు ఎలాగుంటారో నీకు తెలుసునైనా, మనుషులమైన మాకు తెలియదు ప్రభా. దావీదు హృదయాన్ని మీరు చూశారు, దావీదును రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇష్టపడ్డారు. నా చిత్తాన్ని నెరవేర్చేటటువంటి ఒక అతని నేను కనుగొన్నాను అని ప్రభా సమూయేలుతో చెప్పినటువంటి దేవుడు, సమూయేలు చేత దావీదును అభిషేకించిన గొప్ప దేవుడు. మా జీవితాల్లో కూడా ప్రభునైనా మాకున్న పరిస్థితుల్లో, ప్రభు మాకున్న అక్కరతల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో ఒకవేళ దావీదులాగా మేము మిమ్మల్ని ఆరాధించలేకపోతున్నామేమో, దావీదులాగా నేను ప్రభు మిమ్మల్ని గణపరచలేకపోతున్నామో, నిజమైనటువంటి నేను ప్రభు విశ్వాసులుగా
శ్రేష్టమైనటువంటి విశ్వాసులుగా ప్రభా, నీ బిడ్డలుగా నీ సన్నిధిలో మేము ఉండలేకపోతున్నామో మమ్మల్ని క్షమించండి. మా పరిస్థితులను ప్రభునైనా మీరు చక్కపరచండి, సరిచేయండి. నైనా నీ బిడ్డలుగా ఉండడానికి, నీ సొత్తైన ప్రజలుగా ఉండడానికి, మీ ఆత్మను పొందుకుని ఆత్మ చేత నడిపింపబడేవారుగా ఉండడానికి నైనా మీ సన్నిధానపు కృపను కూడి వచ్చిన సంగమం మీదను సంఘ బిడ్డల మీదను ప్రభునైనా మీరు నిండుగా మెండుగా కుమ్మరించండి ప్రభా. నీ ఆత్మ సహాయం లేకపోతే మేమేమీ చేయలేము తండ్రినైనా, నీ కృప లేకపోతే మేమేమీ చేయలేము ప్రభునైనా. ఈ సమయం ముందు సంఘం అంతటిపైన మీ కృపను అనుగ్రహించి, మీ ఆత్మను అనుగ్రహించి, సంఘ బిడ్డలకు ప్రతి అక్రతలు అవసరతలు మీరు తీర్చమని నైనా ప్రభా. దావీదును పొడుగు నిద్రపోతున్నప్పుడు నేను రాత్రి జామును దర్శించినట్టుగా నీ బిడ్డలను కూడా మీరు దర్శించి నేను ప్రభా, నీ బిడ్డల ఆత్మలు ఉజ్జీవింప చేసి నేను ప్రభా, వారిలో ఉన్న ప్రతి చెడును ప్రభు నేను తీసివేసిన ప్రభా, మంచి హృదయాన్ని నేను మంచి తలంపుల వరకు దయచేసి కడవర వరకు నేను నీ పరలోక రాజ్యంలో చేరేంత వరకు నేను ప్రభా, నీ బిడ్డలు నమ్మకస్తులుగా ఉండడానికి, నమ్మకమైన వారుగా ఉండడానికి నైనా నీ కృప వారికి దయచేయమని, కూడి వచ్చిన సంఘం అంతటిపైన కృప అనుగ్రహించమని నేను ప్రభు నీ దోషం నిలబెట్టుకుని ఇప్పటి వరకు నేను మాట్లాడిన ప్రతి మాటను కూడా పరిశుద్ధపరచమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.